అత్తయ్య 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 ఏంటి నీకు గోళ నైట్ పూట నీతో మాట్లాడదు అత్తయ్య. ఏంటి సరే లేచి కూర్చోండి అత్తయ్య. నీతో మాట్లాడదు అత్తయ్య. ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అత్తయ్య. మా 10th క్లాస్ బ్యాచ్ ఉన్నారు అత్తయ్య, మా ఫ్రెండ్స్. మేము 10th అయిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. రేపు జూన్ 7వ తారీఖున కలుద్దాం అనుకుంటున్నాం అత్తయ్య, మా ఫ్రెండ్స్ అంతా. నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్ళొస్తాను అత్తయ్య. పర్మిషన్ మీరు ఇంట్లో కూర్చొని ఆటలు అవుతావుగా. అన్ని పనులు చేసి వెళ్తాను అత్తయ్య. ఒక్కసారికి అత్తయ్య మళ్ళీ మళ్ళీ కలవలేము అత్తయ్య. 20 సంవత్సరాలు అత్తయ్య, 10th క్లాస్ ఫ్రెండ్స్ అత్తయ్య. ఏం అక్కర్లా, 10th క్లాస్ ఫ్రెండ్స్ బండి చేయరు. ఏంటి ఒక్కసారికి అత్తయ్య పంపించండి అత్తయ్య. ఇంకెప్పుడు అడగను అత్తయ్య మిమ్మల్ని. అట్టిగా ఉంటే పెద్దగా కొడుతూనే ఉంటాం. అసలు ఎప్పుడైనా అత్తయ్య నేను అసలు మిమ్మల్ని అడుక్కోకండి ఏ ఫంక్షన్కి వెళ్ళాడు అత్తయ్య. ఆల్రెడీ మీ అబ్బాయిని కూడా అడిగాను, మీ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. రేపు పొద్దున ఏ తారీఖు? రేపు పొద్దున 5 అత్తయ్య. 5? రేపు పొద్దున్న ఒక అబ్బాయిని బయట తీసుకెళ్ళి మా మనవాడినే తీసుకెళ్ళాలి. 6వ తారీఖున షాపింగ్ వెళ్ళాలి, 7వ తారీఖున షాపింగ్ వెళ్ళాలి. ఇంకెక్కడికి వెళ్ళేది? 7వ నైట్ వెళ్దాం అత్తయ్య షాపింగ్కి. ఒక్కసారికి అత్తయ్య మా ఫ్రెండ్స్తో కలవాలి అత్తయ్య. చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు అత్తయ్య. ఏ ఊర్లో ఏంటి? దుబాయ్ నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి లండన్ నుంచి చెప్పు. ఇంకా లండన్ లేదు అత్తయ్య. ఏం అక్కర్లా. మీ అబ్బాయి కూడా ఒప్పుకోడు అత్తయ్య. ఒక్కసారి ఒప్పుకోండి అత్తయ్య. మా అబ్బాయిని అడిగి అలాగే.